రెడీ 1 2 3. ఇప్పుడు మీ కళ్ళకున్న గంతలు తెరవండి. ఎంత బంగారమో! నో 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 డోంట్ టచ్, ఓన్లీ వాచ్. వామ్మో వామ్మో వామ్మో, ఓరి నాయనో ఓరి నాయనో ఓరి నాయనో, ఎంత బంగారమా! వామ్మో వామ్మో, ఇంత బంగారం కళ్ళ కూడా చూస్తారనుకోలేదు. మావయ్య మావయ్య ఒక్కసారి టచ్ చేస్తాను మావయ్య. వద్దు మధు. అవును మావయ్య, ఈ బంగారం ఏంటి? మనం తెచ్చింది డబ్బు కదా. ఆ డబ్బునే బంగారంగా మార్చాను. మనం తెచ్చినప్పుడు బంగారం కన్నా ఇప్పుడు 2 పెరిగింది. రేపు మాపు ఇంకో 4 అవుతుంది. మన డబ్బులు 3 అవ్వబోతున్నాయి. 4 అయితే నేను దుబాయ్లో షారుఖ్ ఖాన్ విల్లా, సల్మాన్ ఖాన్ విల్లా మధ్యలో 1 కాదు 2-3 విల్లాలు కొనేయచ్చు. మావయ్య నువ్వు సూపర్ మావయ్య. నాకు నీ మీద చిన్న అనుమానం కూడా లేదు. కానీ నువ్వు ఇంత తెలివైన వాడివని నేను ఎప్పుడు అనుకోలేదు మావయ్య. ముద్దొస్తున్నావు మావయ్య. మావయ్య నువ్వు సూపర్. లక్ష్మీదేవి నా ముందే ప్రత్యక్షమయ్యి గలగలా నవ్వుతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందేమో, నాకైతే నా చెయ్యి పట్టుకొని డాన్స్ చేపిస్తున్నట్టే ఉంది. నిజమే మారుతీరావు, నాకు కూడా గాళ్ళు తేలిపోతున్నట్టుంది. మరి మీరందరూ నన్ను నమ్మారా? చూపించే వరకు ప్రాణం తీశారు కదా. ఇప్పుడు కుదిరిందా మీకు నమ్మకం? ఈ మారుతీరావుతో చెయ్యి కలిపిన వాళ్ళు బాగుపడినట్టే గాని నష్టపోయినట్టు చరిత్రలో లేదు. ఇక మీ అనుమానాలన్నీ తీరినట్టే కదా. మారుతీరావు, ఇక మాకు ఎలాంటి అనుమానాలు లేవయ్యా. రత్నం, అనవసరంగా మారుతీరావుని అనుమానించావు. మన డబ్బు ఎందులో పెట్టినా ఇంత తొందరగా పెరిగే అవకాశమే లేదు. ఇక కళ్ళు మూసుకొని తన నమ్మి హాయిగా ఇంటికెళ్దాం పదండి. నాగండి ఎక్కడికి? ఫ్రీగా సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళాలి. అందరూ తిరిగి కళ్ళ గంతలు కట్టుకోండమ్మా. మావయ్య చెప్పాను కదమ్మా, నా నీడను కూడా నేను నమ్మను. ఎలాగ వచ్చారో అలాగే వెళ్ళాలి.